క్రమశిక్షణ సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో ఐఐటి, జేఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసొనెన్స్ విద్యాసంస్థల వారు సూర్యాపేటలో రెసొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. హోటల్ శ్రీ గ్రాండ్లో రెసొనెన్స్ ఫౌండేషన్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో ఐఐటి, జేఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసొనెన్స్ విద్యాసంస్థలు వారు సూర్యాపేటలో రెసొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. హోటల్ శ్రీ గ్రాండ్లో రెసొనెన్స్ ఫౌండేషన్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సూర్యాపేటలో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకువస్తున్న రెసొనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. క్రమశిక్షణతో కూడిన అభ్యాసం, స్పష్టమైన అవగాహన, సరైన మార్గదర్శకత్వం విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు కీలకమని తెలిపారు. విద్యార్థులు చిన్న వయసులోనే క్రమబద్ధమైన విద్యా శిక్షణ ద్వారా భవిష్యత్ పోటీ పరీక్షలకు బలమైన పునాదిని ఏర్పరచుకోవచ్చని తెలిపారు. ఈ ఫౌండేషన్ కోర్సు ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలలో సమగ్ర శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ప్రారంభ దశలోనే బలమైన పట్టు సాధించడం ద్వారా విద్యార్థులు భావనాత్మక అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోగలరని చెప్పారు. దీంతో ఇంటర్ అనంతరం ఐఐటి, జేఈ, నీట్ వంటి పోటీ ప్రవేశ పరీక్షలలో సులభంగా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. అనంతరం రెసొనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్ర మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధన పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసొనెన్స్ కట్టుబడి ఉందన్నారు. ఈ ఫౌండేషన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమిక అంశాలను బలోపేతం చేసుకోవడానికి ఐఐటి, జేఈ, నీట్, ఒలింపియాడ్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రారంభ దశలోనే ప్రిపరేషన్ మొదలు పెట్టడం, సంపూర్ణ అవగాహనతో కూడిన అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు. సార్ లాస్ట్ ఒక మేడం ఇస్తున్నటువంటి మీరు కాస్త కోఆపరేట్ చేయండి ప్లీజ్. సార్ పేరెంట్స్ ఎవరైనా సందేహాలు ఉంటే మీరు మా ఫౌండేషన్ ఏదైతే కోచింగ్ స్టార్ట్ అవుతుంది 5:30 to 8 వెడ్నెస్డే, ఫ్రైడే ఒక సెట్ ఉంటుంది. అలాగే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే ఇంకొకంతా కూడా చెప్తూ మీ పిల్లల్ని మీ స్కూల్ బోర్డ్స్ లో కూడా కంఫర్ట్ చేసే ప్రోగ్రామే. సూర్యాపేటలో రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ లాంచ్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా మనం దాదాపుగా 70 నగరాల్లో రెసిడెన్స్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో మనం గత 8 సంవత్సరాల నుంచి కూడా హైదరాబాద్, వరంగల్లో కానీ మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సో ఈ రోజు సూర్యాపేటలో ఫౌండేషన్ సెంటర్ నేను లాంచ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ సార్ రావడం, ఈ రోజు ఈ ఫౌండేషన్ సెంటర్ లాంచ్ సందర్భంగా పేరెంట్స్ తోటి అండ్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రెసిడెన్స్ ఫౌండేషన్ సెంటర్ సూర్యాపేటలో మనం ఏంటంటే 6th to 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ కింద వాళ్ళ స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత వారంలో 3 రోజుల పాటు కనుక వాళ్ళు 3 hours కేటాయించగలిగితే వాళ్ళకి స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఒలింపియాడ్ ఎగ్జామ్స్, ఫ్యూచర్ లో ఐఐటి, జేఈ లాంటి ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వబోతున్నాం. సో దీన్ని డెఫినెట్ గా సూర్యాపేటలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉపయోగించుకుంటారు అండ్ ఆ విద్యార్థులకి ఫ్యూచర్ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఫీజులు ఏ విధంగా ఉంటాయి? ఇంతకంటే కూడా చాలా తక్కువే ఉంటాయి సార్. మంత్లీ ఒక 2-3 వేల రూపాయలు అయిపోతుంది. 2,000-3,000 రూపీస్ పర్ మంత్. క్లాస్ టు క్లాస్ వేరీ అవుతాయి. హైదరాబాద్ నుంచి వస్తారు మనకి ఇక్కడ ఫ్యాకల్టీ, అంటే ఇక్కడే ఉంటారు వాళ్ళు పూర్తి స్థాయి. పిల్లలు చాలా మంది వివిధ జిల్లా ముఖ్యాలయాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్ళి అక్కడ ఈ ఫౌండేషన్లన్నీ చదువుతున్నారు. కాబట్టి దానివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి, ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి రెసిడెన్స్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మా మిత్రులు పూర్ణచంద్రరావు గారు
మనం జిల్లా ముఖ్యాలయాల్లో ఈ మిగతా ప్రాంతాల్లో ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది ఒకటి ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతో సూర్యాపేటలో ఈ రోజు దానికి ప్రారంభోత్సవం అన్నది చేశాం. ఎందుకంటే పోటీ ప్రపంచం ఇప్పుడు ఉన్నదంతా కూడా 12వ తరగతి అంటే 12వ క్లాస్ తర్వాత 12th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే తప్ప మన ఫ్యూచర్ అన్నది సెట్ అవ్వదు. ఇంజనీరింగ్ కావాలంటే జేఈ మెయిన్ రాయాలి, జేఈ అడ్వాన్స్ రాయాలి, లేకుంటే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయాలి. అదే డాక్టర్స్ అవ్వాలనుకుంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, అడ్వకేట్లు అవ్వాలంటే క్లాట్ ఎగ్జామ్ రావాలి, ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో నేవీలో జాయిన్ అవ్వాలంటే ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి, మంచి సెంట్రల్ యూనివర్సిటీల్లో వెళ్ళాలంటే సియుఈటి ఎగ్జామ్ రాయాలి, చార్టెడ్ అకౌంట్స్ అవ్వాలి అంటే సిఏ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇంటర్మీడియట్ తర్వాత అన్ని కూడా ఎగ్జామ్స్ తో ముడిపడి ఉంటాయి. ఇంటర్మీడియట్ పరీక్ష ఒక ఎత్తు అయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక ఎత్తు. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పిల్లలు బాగా అభివృద్ధి చెందాలంటే, మంచి ఫలితాలు చూపించాలంటే మొదటి నుంచే వాళ్లకు నెమ్మదిగా ఫౌండేషన్ ఇస్తే ఈ కాంపిటీషన్ ని, ఈ పోటీని వాళ్ళు తట్టుకుంటారన్న ఉద్దేశంతో, తర్వాత వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే ఇది చేయాలన్న ఉద్దేశంతో వారు ఈరోజు సూర్యాపేటలో ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు లోగో ఆవిష్కరించాం. ఆ తర్వాత సూర్యాపేటలో ఉన్న పిల్లలకు ఈ విధంగా అవుతుంది. వారు చెప్పడం ఏంటంటే వారానికి 3 రోజులు, అది కూడా సాయంత్రం ఎప్పుడైనా 2 గంటలు కనుక పిల్లలు సమయాన్ని వినియోగించగలిగితే వాళ్లకు ఫౌండేషన్ అన్నది ఇస్తామన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించండి, ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెబుతున్నారు. ధన్యవాదాలు, నమస్కారం.